జై గురుదేవదత్త. జన్మానికో శివరాత్రి అంటే ఏంటి? ఈ ప్రపంచం అనేది ఒక వ్యాయామశాల లాంటిది. ఇక్కడికి మనం అందరం కూడా అనుభవం అనే పాఠాలు నేర్చుకోవడానికి, ఎదురు దెబ్బలు తిన్నాక వచ్చిన అనుభవ జ్ఞానం ద్వారా గట్టిపడడానికి, ముందుకు సాగడానికి, అలాగే మానవ జీవితానికి అంతిమ లక్ష్యమైన మోక్ష సాధన కోసం ప్రయత్నించడానికి మనం ఈ లోకంలోకి వచ్చాం. అయితే విషయ వాసనల వల్ల, తెచ్చిపెట్టుకున్న కర్మవశాత్తు వచ్చిన సమస్యల వల్ల మనం అంతిమ లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నాం. తిరిగి మళ్ళీ జన్మెత్తుతూనే ఉన్నాం. ఇది కలియుగం కాబట్టి ఎంత చేసినా, ఎన్ని చేసినా ఎప్పటికీ కూడా మనం ఎదుటి వారిని సంతృప్తి పరచలేం. ఎందుకంటే మన వల్ల సహాయం పొందిన వారికి తృప్తి గాని, కృతజ్ఞత గాని కలియుగం కాబట్టి ఉండవు. ఇతరుల కోసం ఎంత జీవించినా, ఎన్ని త్యాగాలు చేసినా వారు చివరకు మనకు విలువనివ్వరు. ఇంకా ఏదో తక్కువ చేశావనే మన మీద నింద మోపుతారు. మనం కోరుకున్నా కూడా, ఎంత ప్రయత్నించినా కూడా ఎవరి తలరాతని మార్చలేం. ఎందుకంటే వారు కూడా మనలాగే కర్మను అనుభవించడానికి ఈ లోకంలోకి వచ్చారు. కాబట్టి ఎవరినో బాగు చేయాలనో, ఎవరినో ఉద్ధరించాలనో జీవితాన్ని త్యాగం చేయడం, అలాగే వారి గురించి మనం తలబాదుకుంటూ ఉండడం, ఇలాంటివి, అలాగే అక్కర్లేని బాధ్యతలు నెత్తి మీద వేసుకోవడం. ఎందుకంటే బాధ్యతలు అనేవి ఎన్నటికీ తీరవు. కాబట్టి ఈ వృధా చింతలు ఇవన్నీ వదిలిపెట్టి మన కొరకు ఒక రోజైనా కేటాయించుకోవాలి. మనం కేటాయించుకునే ఆ రోజు వల్ల మన జీవితంలో అద్భుతమైన మార్పు జరగాలి. అటువంటి రోజే సంవత్సరంలో ఒకసారి వచ్చే మహాశివరాత్రి పర్వదినం. ఈ శివరాత్రి రోజున చేసే శివారాధన వల్ల, భగవద్ ఆరాధన వల్ల విశేషంగా మనకు గల అన్ని రకాల విషయ వాంఛల నుంచి, పురాకృత కర్మ దోషాల నుంచి విముక్తి కలిగి, అపారమైన భగవద్ అనుగ్రహం, శివానుగ్రహం కలిగి మోక్ష సాధన దిశలో మనం అడుగులు ముందుకు వేస్తామని మనకి పురాణాలు, శివరహస్య గ్రంథాలు మనకు తెలియజేస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా యథాశక్తి మహాశివరాత్రి పర్వదినాన్ని ఆధ్యాత్మిక సాధనలో గడుపుకొని అపారమైన దైవానుగ్రహాన్ని పొందాలి. కాబట్టే జన్మానికో శివరాత్రి అన్నారు. జై గురుదేవదత్త.